నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తెగా కూచిపూడి భరతనాట్య నృత్యకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. తండ్రి రాజకీయ వారసత్వం కోసం ఏనాడు వెంపర్లాడని నేత. తన తండ్రి స్థాపించిన టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పిన మహిళా శక్తి. ఉమ్మడి ఏపీని విభజించి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న పురంధేశ్వరి గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. దగ్గుబాటి పురంధేశ్వరి స్వర్గీయ నందమూరి తారక రామారావు బసవతారకం దంపతులకు 1959 ఏప్రిల్ 22న చెన్నైలో జన్మించారు. పురంధేశ్వరికి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు చిత్రలేఖన, నాట్యంపై కూడా ఆసక్తి ఉండేది. దీంతో ఆమె చదువుతో పాటు కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్ కాలేజ్ లో చేరి BA లిటరేచర్ పూర్తి చేశారు. ఆ తర్వాత గేమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు. అక్కడ గేమాలజీ పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమ్స్ అండ్ జ్యువెలరీలో చేరారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ పురంధేశ్వరికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన దగ్గుబాటి చెంచురామయ్యతో ఎన్టీఆర్ కు అప్పటికి పరిచయం ఉండేది. ఇది వారి బంధుత్వానికి దారితీస్తుంది. చెంచురామయ్య కొడుకైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పటికే MBBS పూర్తి చేయడంతో తన కూతురు పురంధేశ్వరిని వెంకటేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఎన్టీఆర్. అలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వర్ల వివాహం 1979 మే 9న జరిగిపోయింది. పురంధేశ్వరి గృహిణిగా ఉండేవారు. కూతురు నివేదిత, కొడుకు హితేష్ మంచి చెడ్డలు చూసుకునేది పురంధేశ్వరి. తర్వాత ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత 1984లో జరిగిన ఉప ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున పరుచూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 1985లో పురంధేశ్వరి తల్లి బసవతారకం కన్నుమూయడం, ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడంతో నందమూరి కుటుంబంలో ముసలం పుట్టింది. ఒకవైపు చంద్రబాబు ఎన్టీఆర్ కి కుడిభుజంగా, వెంకటేశ్వరరావు ఎడమభుజంలో ఉండేవారు. కానీ ఇద్దరికి లక్ష్మీ పార్వతి రాక నచ్చలేదు. దీంతో చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. దీనికి వెంకటేశ్వరరావు పురంధేశ్వర్లు కూడా మద్దతుగా నిలిచారు. ఆ ప్రభావంతోనే 1995 నాటి వైస్రాయ్ ఘటన తర్వాత ఎన్టీఆర్ ని గద్దించింది. చంద్రబాబు సీఎం పదవిని అధిరోహించారు. కానీ వెంకటేశ్వరరావు గాని పురంధేశ్వరి గాని చివరికి నందమూరి కుటుంబాన్ని గాని పక్కన పెట్టేశారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు తీరును వ్యతిరేకించి వెంకటేశ్వర్లు టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. వెంకటేశ్వరరావు తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 1999 ఎన్నికల్లో డి రామనాయుడు టీడీపీ తరపున బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా పోటీకి సిద్ధమవగా ఆయనకు ధీటుగా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో వెంకటేశ్వరరావు ఓడిపోయారు. దీంతో పురంధేశ్వరి రాజకీయాల్లోకి దించాలని భావించారు వెంకటేశ్వరరావు. భర్త కోరిక మేరకు పురంధేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో విజయవాడలో జరిగిన ఓ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చిన పురంధేశ్వరి అతి తక్కువ కాలంలోనే రాజకీయాలపై పట్టు సాధించారు. ఆమె ఫాలోయింగ్ చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకులు కూడా ఆశ్చర్యపోయారట. 2004 లోక్సభ ఎన్నికల్లో బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి రామనాయుడుకు ధీటుగా పురంధేశ్వరి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో రామనాయుడుపై ఏకంగా 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఎన్టీఆర్ బిడ్డ మజాకా నిరూపించుకున్నారు. 2004-2005 బెస్ట్ పార్లమెంటరీగా అవార్డులు అందుకున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. 2006 జనవరి 29న హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరీ విజయం సాధించారు. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో అక్టోబర్ 2012 వరకు పురంధేశ్వరి కొనసాగారు. ఆ తర్వాత 2012 నవంబర్ 1 నుంచి కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఇలా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం పురంధేశ్వరికి నచ్చలేదు. దీంతో విభజన తర్వాత తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు పురంధేశ్వరి. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు కారణంగా పురంధేశ్వరికి టికెట్ లభించలేదు. దీంతో ఆమె ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆ తర్వాత పురంధేశ్వరికి బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రభరి పదవిని ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకతతో జగన్ మీద ప్రేమతో ఉన్న ఏపీ ప్రజలు పురంధేశ్వరిని కూడా ఓడించారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరి పురంధేశ్వరి భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.